ఈరోజు గౌడ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు గౌడ సమన్వయ కమిటీ కన్వీనర్ ఎలికటి విజయ్ కుమార్ గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌడ డైనమిక్ డాషింగ్ లీడర్ అన్న మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌడ సమస్యలపై నిరంతరం పోరాడుతున్నటువంటి అన్న సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోన్ భవనరాజ్ గౌడ్ గారికి, ఈ కార్యక్రమంకి చేసినటువంటి అన్న పెద్దలు ఎం రమణ గారికి, ఎలికటే అన్న ఐ వెంకన్న గారికి, అమ్మల నారాయణ గౌడ్ గారికి, అదేవిధంగా జక్క వీరసమణ గారికి, ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి గౌడ కుటుంబ పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి రోజు రవీంద్ర భారతిలో పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ చేత సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తి రేవంత్ గౌడ్. మరి ఈ రేవంత్ గౌడ్ గారికి ఈ యొక్క సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరి మీరు గౌడ బిడ్డ అయినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ కులస్తులకు సంబంధించినటువంటి ఏవైతే మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు, మేము కొత్తగా ఏమీ హామీ కూడా మిమ్మల్ని అడగట్లేదు, గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. ఇక్కడ మీరు చెప్పారు మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం కంటే మెరుగైన విధంగా అప్పుడు 5 లక్షల రూపాయలు ఇచ్చారు, మేము 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం 17% బారాన వయసులో రిజర్వేషన్ ఇచ్చింది, మేము వస్తే 25% ఇస్తామని చెప్పారు. మేము కళ్ళు దుకాణాలను అదనంగా ఇస్తామని చెప్పారు, ఉన్న దుకాణాలను మూతపెట్టినటువంటి పరిస్థితి. ఈ రోజు సేఫ్టీ కిట్ల పేరు మీద పోయిన సంవత్సరం రంగారెడ్డి జిల్లాలో తూతూ మంత్రంగా గౌడ కులస్తులకు కిట్లు ఇచ్చి అక్కడ చెప్పారు 24 గంటల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ వృత్తి ద్వారా చెట్ల మీదకి వెళ్ళిపెట్టేటువంటి గౌడ్లకు వెంటనే 2 రోజులలో పూర్తి ఎక్స్గ్రేషియా చెల్లించమని చెప్పి కూడా సంవత్సరం అయింది. అవి 4 కోట్లు పోయి ఈరోజు 11 కోట్లు అయింది. ₹1 బడ్జెట్ కూడా ఈ రోజు వరకు కేటాయించలేదు. అదేవిధంగా కల్తీ పేరు చెప్పారు, కల్తీకి వ్యతిరేకం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కల్తీ, ఎక్కడైనా కల్తీ జరిగినటువంటి వ్యక్తుల మీద పీడీ యాక్టివేట్ వాళ్ళని జైల్లో పంపించినావు. మరి కల్తీ పేరుతోటి ఈ రోజు రాష్ట్రంలో దాదాపు 10ల సంఖ్యలో కంపెనీలు జరుగుతూ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఈ రోజు చూస్తా ఉంటే బాల్నాడులో కానీ, కాటదంలో కానీ, కూకట్పల్లిలో కానీ, పటంచంలో కానీ ఎన్నో విషపూరితమైనటువంటి కంపెనీలు ఈ రోజు నడుస్తా ఉంటే ఆ కంపెనీల దగ్గరికి ఎందుకు పోదు? అవి మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెత్తందారి వ్యవస్థకు సంబంధించినటువంటి మీవి కాబట్టి మీరు వాటి జోలికి పోరు. వాటి ద్వారా ఈ రోజు రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో విషపూరితమైనటువంటి గాలి నీరు తయారైతున్నా కూడా మీరు వాటి గురించి పట్టించుకోరు. ఎందుకంటే ఈ రోజు కల్తీ పేరుతోటి గౌరవ పొట్టగొట్టి ఈ రోజు రాష్ట్రంలో 7,000 కోట్ల రూపాయల లిక్కర్ మొన్న ఒక్కరోజే 31 నాడు డిసెంబర్ 31 నాడు ఒక్కరోజు మాత్రమే 7,000 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరిగినాయి. అంటే ఒకసారి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ సోదరులు గమనించాలి. అంటే లిక్కర్ దండానం వాళ్ళ యొక్క కంపెనీల యొక్క నుండి ఏదైతే ఉందో దాన్ని ఏరువై పాలించడానికి ఈ రోజు గౌరవ మీద కక్ష కట్టి ఈ రోజు చేస్తా ఉంది. ఏదైతే శ్రీనగర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా సర్దార్ సర్వాయి పాపన్న జయంతికి ఒక రోజు ముందు పోయి ట్యాంక్ బండ్ మీద నిరాహార దీక్ష కూర్చుంటే వెంటనే వచ్చేసేసి అక్కడ భూమి పూజ చేసుడు. ఇప్పటి వరకు ఆ భూమి పూజ చేసారు కానీ ఇప్పటి వరకు కనీసం అక్కడ పునాది రాయలేదు. అన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు
ఇప్పటికీ అక్కడ ఒక గడ్డపరగా పూజ కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులకు ఆ రోజు శ్రీరన్న గారు మంత్రిగా ఉంటే ఏ ఒక్క కళ్ళు దుకాణం గురించి ఒక ఎక్సైజ్ ఆఫీసర్ రాలే, ఎక్కడ వృత్తి కులాల మీద ఒక ఎక్సైజ్ ఆఫీసర్ పోలే, ఎక్కడ గ్రామీణ ప్రాంతం నుంచి ఏ ఒక్క లారీని పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు గౌడ్లు ఎక్కడికైతే దాదాపు 60 కిలోమీటర్ల దూరం నుంచి ఈ రోజు చెట్లు వేలాది చెట్లు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతం నుంచి కళ్ళు లారీలు వస్తా ఉంటే ఈ రోజు కళ్ళు లారీలను సీజ్ చేసి అకారణంగా ఈ రోజు వాళ్ళని జైలు పంపిస్తా ఉన్నారు. రకరకాల పేరుతోటి వాళ్ళ మీద కేసులు పెట్టి బనాయించి ఈ రోజు భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఒక్కసారి తెలుసుకోవాలి, ఎక్కడైనా వడ్డించేటటువంటి వ్యక్తి మన వాళ్ళు ఉంటే మనం ఏ మూల కూర్చున్నా బంధువులు మనకు సరైనటువంటి న్యాయం జరుగుతా ఉంది. ఈ రోజు వడ్డించే వాళ్ళు ఎవరున్నారు? ఉన్నప్పటికీ కూడా కేవలం ఇద్దరు ఉన్నారు. వాళ్ళ ఇద్దరు మాట మరి ఆ ప్రభుత్వంలో చెల్లుబాటు అవుతుందా లేదనేది కూడా ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఒకసారి వాళ్ళు ఇప్పటి వరకు దాదాపు హైదరాబాద్ నగరంలో 80 దుకాణాలు బంద్ అయితే ఒక్క రోజు దాంట్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఒక్కనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయరు. ఈ రోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, లేకపోతే మదిరాసి గౌడ్ కావచ్చు, ఎంతో మంది కాంగ్రెస్ లో పెద్దలు ఉన్నప్పటికీ ఆ రోజు రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే ఉచితాల మీద కత్తి పెట్టాడో ఈ రోజు అదే రకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లోపల కోర్ల మీద ఈ వృత్తి మీద దెబ్బతీస్తా ఉంటే మరి ఈ రోజు ఆ యొక్క కుర్చీల మీద కూర్చున్నటువంటి ఈ పెద్దలు ఏం చేస్తారో ఒకసారి ఆలోచించాలి. మీరు దీని మీద మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ్లందరూ కూడా మీ ఎమ్మడి ఉంటారు. కానీ ఏ ఒక్క సమస్య ఈ రోజు గౌడ్ల సమస్య పట్టించుకోరు, యాదవుల సమస్య పట్టించుకోరు, ముద్రాల సమస్య పట్టించుకోరు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ బీసీ సమస్య కూడా పట్టించుకోకుండా కేవలం నామమాత్రంగా ఈ రోజు ప్రభుత్వంలో బీసీలను గౌరవం అణచివేటటువంటి కుట్ర జరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజు చూసాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ మనం కూడా గ్రహించాలి, ఎందుకు ఈ రోజు ఈ విధంగా జరుగుతూ ఉందంటే మీరందరూ గమనించాలి. మొన్ననే చూసాం సర్పంచ్ ఎన్నికల్లో, మీరందరూ చూడొచ్చు రాష్ట్రంలో అన్ని కులాల కంటే ఈ రోజు రాష్ట్రంలో గౌడ్లు పెద్ద ఎత్తున సర్పంచ్ స్థానంలో పోటీ చేసి గెలుపొందారు. రాబోయే జడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా ఇదే పడినటువంటి ఒడబడి కొనసాగుతున్నటువంటి ఉద్దేశంతో గౌడ్లను ఆర్థిక రాజకీయ పరంగా బొందబెట్టాలనేటువంటి కుట్రతోటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి మిత్రుల ఇది ఒక కుల సమస్యమే కాదు, ఇది రాజకీయ కోణంలో ఉంది. ఈ రోజు వ్యాపార కోణంలో ఉంది. వ్యాపారంగా రాజకీయంగా ఈ యొక్క గౌడ్లను మట్టు పెట్టాలనేటువంటి కుట్ర దాగుంది. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల మీద కుట్రపూరితంగా ఈ రోజు చర్య చేస్తా ఉంది. మీరు ఒకసారి చూడండి, 42% రిజర్వేషన్ అన్నారు, 17% ఇచ్చారు. 17% ఇస్తే ఈ రోజు బీసీలు 52% గెలుపని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కాబట్టి ఇక్కడ ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు ఈ గౌరవ సమస్యలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, తక్షణమే పరిష్కరించండి. లేకపోతే బాలరాజన్న గారి నాయకత్వంలో, శ్రీరన్న గారి నాయకత్వంలో ఒక కార్యాచరణ మనం అనుకున్నాం. మనం దాదాపు 6 నెలల కింద ఒక కార్యక్రమం అనుకున్నాం. అక్కడ మీరా సెంటర్ నుంచన్నా లేకపోతే ఉప్పల నుంచన్నా పెట్టుకుని సర్వైపోతున్న కిల్లా వరకు మరి మనం యాత్ర చేద్దాం అనుకున్నాం. యాత్ర చేయలేదు, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచలేదు. కాబట్టి ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కార్యాచరణ రూపాన్ని పోరాటమే మనకు వచ్చేటటువంటి పోరాట తప్పితే ఈ బానిస సంఖ్యలు పోవు. కాబట్టి ఖచ్చితంగా పోరాటంలోనే మన హక్కులు సాధించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి గౌరవ సోదరికి, ఒక గౌరవ సోదరులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వకంగా నమస్కారం.